గోవింద 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 గోవింద. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు భారతీయమైనటువంటి సంప్రదాయంలో విఘ్నపతి అయినటువంటి దేవదేవుని యొక్క పూజ చేయటం అనేటువంటి సంప్రదాయం కొనసాగుతూ ఉంది. ఒక వేద సభ జరగాలి అని అంటే గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం అని చెప్పి ఆ యొక్క విఘ్నపతి స్తోత్రముతో ప్రారంభించి నిర్విఘ్నంగా పరిపూర్ణం చేసుకుంటూ ఉన్నారు. ఒక గవ్వల దండని అలా ముట్టుకోగానే జలజల ఎలా రాలిపోతాయో అలాగా విఘ్నపతి స్మరణ చేత అన్ని విఘ్నములు తొలగిపోతాయి. కనుక గణాధిపతి పూజ చేతనే అన్ని కార్యములు ప్రారంభిస్తారు. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం గతాశుభాశునాశకం నమామి తం వినాయకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం గతాశుభాశునాశకం నమామి తం వినాయకం. గణాధిపతి పూజ అనేటువంటిది మీరు గమనించండి. ఇది చేసేటప్పుడు ముందుగా పసుపుతోనే ఆ గణాధిపతి పూజ చేయటం అనేటువంటిది జరుగుతున్నది. ఓం శ్రీ గణేశాయ నమః. వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, పసుపుతో ప్రారంభించామండి అని అంటూ ఉంటారు. ఏమిటి పసుపుతోనే ఎందుకు ప్రారంభించాలి? అయ్యా, నేను ఆయన ఇంటి బ్రహ్మనండి, నేను పసుపు కలవకపోతే ఆ ఇంట్లో ఏ శుభకార్యం జరగదండి అనేటువంటి మాట మనం లోకంలో వింటూ ఉన్నాం. ఎందుకు పసుపు పసుపు అని ఇన్నిసార్లు అంటూ ఉన్నారు? ఏదో పెద్దవాళ్ళు దెబ్బలు తగిలితే ముందుగా యాంటీసెప్టిక్ అని చెప్పి పసుపు వేస్తూ ఉంటారు. కూరల్లో కాస్త రుచి కావాలంటే పసుపు వేస్తూ ఉంటారు. అదొక ఔషధి. ఆ ఔషధిని మనం రుచి కోసం, శుచి కోసం, ఏదో వైద్య కారణాల చేత మనం వినియోగించుకునేటువంటిది. దాన్ని ఎందుకు పూజా ద్రవ్యముగా వినిమయనం చేసేటువంటి సంప్రదాయం అనేటువంటిది వచ్చింది? అసలు సర్వమంగళ దేవత తనకంటూ ఒక విగ్రహం చేసుకోవాలి అని అంటే ఆమె ముందుగా ఎందుకు పసుపుతోనే చేసింది? ఏ రూపంలో చేసింది? ఏ రూపంలోకి అది వచ్చింది అని చెప్పి మనం భావించాలి. దీనికి వెనుక మనకి చెప్పేటువంటి కథలు అనేక విధాలుగా ఉన్నాయి. విఘ్నాధిపతి అయినటువంటి ఆయన స్తోత్రము ఏదో ఒక కల్పములో ప్రారంభింపబడినటువంటిది కాదు, అనాది నుంచి వచ్చినటువంటిది. పురాణముల్లో కల్పముల్లో ఉండేటువంటి కథలు ఉన్నప్పటికీ కూడా వేద సారమైనటువంటిది గణపతి తత్వమే. అనాది నిధనానిత్యా వాగుసృష్టా స్వయంభువ ఆదౌ వేదమయీ దివ్యా యతసర్వా ప్రవృత్తయ. కనుక ఈ నారాశంసలు, పురాణములు, ఇతరమైనటువంటి వైదిక సాహిత్యము అంతా కూడా వేదముల ద్వారా లోకములోకి పాదులు ఉన్నటువంటిది. కనుక మరి వేదం అనేటువంటిది
ఏ స్వరూపమును ప్రథమంగా ప్రతిపాదించింది, ఆ మంత్రమునే కదా వాళ్ళు ముందుగా చెప్తున్నారు అని అంటే ఓంకారము చేత వచ్చింది. వేదమూలకమైనటువంటిది ప్రణవము. ఆ ప్రణవాకృతిలో ఉండేటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ఈ విఘ్నపతి యొక్క రూపమును ఈ కల్పములో మనం కథగా చెప్పుకునేటప్పుడు ఎలా చెప్పుకుంటున్నామో అందులో ఈ హరిద్ర యొక్క ప్రాధాన్యం ఏమిటో మనం ఈనాడు గుర్తు చేసుకుందాం. ఒకప్పుడు త్రిపురాసురులు అనేటువంటి వాళ్ళు లోకకంటకులు అయిపోయారు. వాళ్ళని సంహరించటానికి పరమశివుడే వెళ్ళాడు. మరి పరమశివుడు వచ్చేటప్పటికి ఆయనకి మంగళహారతి ఇవ్వాలి, ఆ ప్రమద గణాధిపతికి మంగళహారతి ఇవ్వాలి. ఆ యొక్క నందీశ్వరుడి పైన వచ్చేటువంటి ఆ ఈశ్వరుడికి, సర్వేశ్వరుడికి, జగన్నాథుడికి, ఫలలోచనుడికి చక్కగా ఆనంద కర్పూర నీరాజనాలతో స్వాగతం పలకాలి అని చెప్పి ముందుగా మంగళ స్నానం చేయటానికి పార్వతీదేవి వెళ్ళింది. కుంకుమ శోభితురాలైనటువంటి ఏ స్త్రీమూర్తి అయినా కూడా చక్కగా ఒళ్ళంతా పసుపు రాసుకుని స్నానం చేయటం అనేటువంటిది అనూచాన సంప్రదాయం. అందులో భాగంగా అమ్మవారు కూడా ఒళ్ళంతా పసుపు రాసుకున్న తర్వాత, అయ్యో ప్రమథులు ఎవరూ లేరు, అందరూ శివుడి సైన్యంలో భాగంగా వెళ్ళిపోయారు, ఎవరన్నా బయట వాళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఆలోచన చేసి తన ఒంటిపైన ఉండేటువంటి పసుపు ముద్దను తీసి చక్కగా ఒక బాలకుడి ఆకారం కల్పించి ఆయన్ని వాకిటి దగ్గర ఉంచి అంతఃపురంలో మణిమయ మండపంలో అమ్మవారు స్నానఘట్టం దగ్గర ఆవిడ మంగళ స్నానం చేస్తూ ఉన్నది. ఇంతటిలోనే పరమశివుడు అవలీలగా త్రిపురహంత అయి నారాయణ సహాయంతో విజయాన్ని పొంది ఆయన ఆనందంతో వచ్చేస్తూ ఉన్నాడు. ముందు ప్రమదగణాలు వచ్చారు. ఈ పసుపు ముద్దగా ఉండేటువంటి మూర్తి ఏదైతే ప్రాణప్రతిష్ఠ పొందాడో అతనిలో అనంతమైనటువంటి శక్తి కూడా అమ్మవారి చేతుల మీదుగా వచ్చేసింది. శివుడు తను చేసేటువంటి మంగళ కార్యములన్నింటికీ వెనుబలము అమ్మవారే అని ఆయనే స్వయంగా చెప్పినటువంటి సందర్భాలు మనకి పురాణాల్లో కనిపిస్తూ ఉంటాయి. శివశక్త్యా అనేటువంటి శ్లోకములు కూడా ఈ యొక్క తత్వాన్ని, మహత్వాన్నే మనకి ప్రబోధం చేస్తూ ఉన్నాయి. కనుక అమ్మవారి శక్తి స్వరూపత్వముతో మలచబడినటువంటి బొమ్మ గనుక, ప్రాణభూతమైనటువంటి మూర్తి కనుక బాలకత్వాన్ని పొంది ఉన్నప్పటికీ కూడా ఎంతో అవలీలగా ప్రమదగణాలను జయించడం జరిగింది. నందీశ్వరుని కూడా నిగ్రహించేయటం జరిగింది. పరమశివుడు చూశాడు, ముమ్మొనవాలు తీశాడు. అంటే 3 మొనలు ఉండేటువంటిది త్రిశూలాన్ని ఆయన పైకెత్తాడు. లెక్క చేయలేదు ఈ బాలమూర్తి. అమ్మ చేత, ఆ పసుపు బొమ్మ చేత ధిక్కరింపబడుతూ ఉంటే అయ్యవారికి వచ్చిన కోపం అంతా ఇంత కాదు. రుద్రో వై క్రూరః, అసలే రాక్షస సంహారం చేసి వస్తూ ఉండేటువంటి ఆయన ఈ అడ్డుని తొలగించుకోవాలి అని చెప్పి శిరచ్ఛేదనం చేసేసాడు. తర్వాత మంగళ స్నానం చేసి అమ్మవారు ఈ బయటకు వచ్చి చూసేటప్పటికీ తను చేతితో ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి బాలమూర్తిని అంత కరుణామయుడైనటువంటి శివుడే అన్యాయం చేసి అలా సంహరించడాన్ని ఆవిడ భరించలేక చింతాక్రాంతురాలైంది. సమస్త లోకాలకి ఆనందం ఇచ్చేటువంటి కల్పవల్లి అయినటువంటి అమ్మవారు అలా దుఃఖసాగరంలో మునిగిపోవటాన్ని చూసి శివుడు భరించలేక, అయ్యా దక్షిణ దిక్కుకు తలబెట్టుకుని పడుకున్నటువంటి ఏ జంతువు ఉంటే దాని శిరస్సు ఖండించి పట్టుకొచ్చేయండి అని అన్నారు. వెంటనే దక్షిణ దిక్కుకు తలబెట్టుకుని ఒక అందమైనటువంటి ఏనుగా పడుకుని ఉంటే ఆ గజము యొక్క శిరస్సును ఖండించి తీసుకొచ్చి ఈ యొక్క అద్భుతమైనటువంటి హరిద్రా గణపతి పైన ఉంచటం జరిగింది. అయితే ఒక మంగళమైనటువంటి మూర్తి వచ్చి ఆ ఎదురుకుండా ప్రాణంతో నిలబడేప్పటికీ ఆ శివపార్వతులు ఆది దంపతుల యొక్క ఆ సమాహార శక్తి వల్ల ఏర్పడినటువంటి రూపమునకు ఏదైనా ఇస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించి గణాధిపత్యం అనేటువంటిది ఇచ్చేశారు. ఇక నుంచి ఏ విఘ్నము
ఉండకుండా లోకంలో ఉండాలి అంటే విఘ్నములన్నిటికీ ఆయన కర్త కావాలి అని చెప్పి చెప్పేశారు. సర్వమంగళకారకుడు, ఆయన ముఖాన్ని తలుచుకుంటే చాలు ఎటువంటి దోషములన్నా తొలగిపోతాయి అని చెప్పి. ఇక్కడ మనం కొన్ని వైదికమైనటువంటి రహస్యాలు కూడా చెప్పుకోవాలి ఈ ఇతివృత్తంలోవి. ఎందుకు గజముఖానికి అంత ఆకర్షణ వచ్చింది, ఎందుకు పసుపుని అమ్మవారు అలా ముద్ద చేయాల్సి వచ్చింది అని అంటే, పుష్ణామి చౌషధీ సర్వా సోమో భూత్వా రసాత్మక అనేటువంటి గీతాచార్యుడు మాట మనం వింటూ ఉంటాం. అంటే అమృత కిరణుడైనటువంటి సోముని ద్వారా, అంటే చంద్రుని ద్వారా భూమిపైకి ప్రసరించినటువంటి కిరణములే ఓషధులు అవుతున్నాయి. పృథివ్యాం ఓషధయ, పరమాత్మ ఆ ఓషధులన్నీ వచ్చిన తర్వాత అన్నం ఏర్పడుతుంది కదా, అన్నాత్ పురుష, అంటే ఆహారాన్ని సృజించి పరమాత్మ ఈ యొక్క దివ్యమైనటువంటి జీవజాలాన్ని 84 లక్షల జీవకోట్లని ఆయన సృజించటం జరిగింది. మరి సృష్టిలో ఈ అమృత కిరణుడైనటువంటి చంద్రుడు మొదటిగా వేటిపైన తన కిరణాలను ప్రసరింపజేశాడు అని అంటే పసుపు కొమ్ముల పైన. అందువల్ల వాటికి పరిపూర్ణత వచ్చింది. వాటికి ఈరోజు ఒక శాస్త్రీయమైనటువంటి ఒక యాంటీబయాటిక్గా వాడటం లేదా మంగళద్రవ్యంగా శుభకార్యాల్లో వినియోగించడం ఎందుకు వచ్చింది అని అంటే, అన్ని ఔషధుల్లోకి శిరోమణి వంటిది ఆ యొక్క దివ్యమైనటువంటి పసుపు కొమ్ము. ఈ హరిద్రా శక్తి అనేటువంటిది స్త్రీలకి 5వ కూడా నిలుపుతుంది. అలాగే పురుషులకి దీర్ఘ ఆరోగ్యాన్ని, నిరోగత, శతాయుష్ని ఇస్తూ ఉన్నది. కనుక మామూలుగా లోక వ్యవహారంలో చూడండి, భోజనానికి ముందు రండి, వేడినీళ్ళకి వెనక రండి అంటారే. ఈ భోజనంలో ముందు ఎందుకు రావాలి అని అంటే, భగవన్ నివేదితమైనటువంటి ప్రసాదం అంతా కూడా హాయిగా సిద్ధంగా ఉంటుంది. దాన్ని మనం ముందుగా భోజనం చేస్తే ఆ వేడి మీద ఆరోగ్యంగా హాయిగా తినచ్చు అని చెప్పి. అలాగా చంద్రుని యొక్క పూర్ణ కిరణముల చేత పుష్టిని పొందింది ఆ హరిద్ర. కనుక ఆ పసుపు కొమ్ముకి అంత శక్తి వచ్చింది. దాన్ని మహిళామణులు స్నానం నుంచి వంట వరకు భగవన్ నివేదిత ప్రసాదములతో అన్నింట్లో కూడా వాటిని వేసి పవిత్రం చేయటం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. కనుక అలాంటి ఆ హరిద్ర శక్తి ఆ యొక్క వినాయకుని యందు ఉన్నది. తర్వాత గజముఖుడు, ఏమండి ఎన్నో గజాలు ఉంటే తెల్లని గజాలు కూడా ఉంటాయి. ఆ తెల్లని గజానికి అంత శక్తి ఎలా వచ్చింది, ఆ గజముఖానికి అంత శక్తి ఎలా వచ్చింది అని అంటే, దీనికి మూలంగా మరొక కథను గుర్తు చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే జంభాసురుడు అనేటువంటి, మామూలుగా ఇంద్రుడు పెద్ద పెద్ద రాక్షసుల్ని సంహరించాలి అని అంటే ఆయన మళ్ళా విష్ణు బ్రహ్మాదుల యొక్క సహకారాన్ని పొందుతాడు. కానీ చిన్న చిన్న రాక్షసుల్ని ఆయన సంహరిస్తూ ఉంటాడు. అందులో జంభాసురుడు అనేటువంటి ఒకానొక సమయంలో ఒక రాక్షసుని సంహరించాడు. విజయోత్సవం చేసుకుంటూ ఉన్నాడు అమరావతిలో. ఆ సమయంలో తెలుసుకున్నటువంటి దూర్వాసో మహాముని వైకుంఠంలో ఉండేటువంటి మహావిష్ణువుని ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో విరాజిల్లే వైకుంఠనాథునికి పూజ చేసి ఆయన శేషముగా అంటే ప్రసాదముగా సమర్పించినటువంటి ఒక పారిజాత హారాన్ని తీసుకుని ఆయన ఈ యొక్క జంభాసురుణ్ణి సంహరించి వస్తున్నాడు. ఇంద్రుడు శతముఖుడు, ఈయన పవిత్రుడు, 100 యజ్ఞాలు చేసినటువంటి వాడు కనుక ఈయన మెడలో వేయాలి అని చెప్పి ఆయనకి ఇస్తే ఆయన తీసుకున్నాడు. కానీ ఋషి నుంచి తీసుకున్న దాని యొక్క పవిత్రతను, దాని యొక్క శ్రేష్టత్వాన్ని గుర్తించకుండా ఐరావతం మెడలో వేశాడు. ఐరావతం మాయమైపోయింది. ఆయన చతికిల పడ్డాడు. దూర్వాసో మహాముని శాపం పెట్టాడు. ఐశ్వర్య మదమత్తుడివే ఉన్నాయో కనుక ఓ దేవేంద్ర, నీ భోగమునకు మూలమైన ఐశ్వర్యం అంతా కూడా సముద్రం పాలవుగాక అని చెప్పి తిరిగి మళ్ళా సముద్రం నుంచి అమ్మవారి వరకు, ధన్వంతరి వరకు అన్నీ రావటం అనేటువంటిది క్షీరసాగర మథన వృత్తాంతంలో మనకు తెలుస్తాయి. అయితే అక్కడొచ్చినటువంటి లక్ష్మీ సహోదరి అయినటువంటి ఐరావతం వేరు. పూర్వం ఇంద్రుడి దగ్గర ఉన్నటువంటి ఐరావతమే అక్కడ దక్షిణ దిక్కుగా పడుకున్నటువంటి గజం అన్నమాట. అందుకని ఆ యొక్క విష్ణు తేజస్సుతో నిండిపోయినటువంటి ఆ గజము యొక్క తలను కత్తిరించి తీసుకొచ్చారు ప్రమదగణులు. తీసుకొచ్చి ఈ యొక్క హరిద్రకు పైన పెట్టారు. కనుక ఇటు ఆరోగ్య శక్తి, అటు
ఐశ్వర్య శక్తి రెండూ సమాహారమయ్యి ఏది కూడా అంటే శుద్ధి, బుద్ధి, అభ్యుదయము అన్నీ కలగాలంటే అసలు ఆ గజస్వరూపాన్ని స్మరణ చేతే వచ్చేస్తాయి. విఘ్నేశ్వర స్మరణ చేత శుద్ధి, బుద్ధి అనేటువంటివి ముందుగా వస్తాయి. మరి ఆ శుద్ధి వచ్చి బుద్ధి వచ్చేసింది అని అంటే ఎన్ని ధర్మకార్యములన్నా చేస్తారు వాళ్ళు, దానివల్ల ఇంకా విఘ్నములు అనేటువంటివే ఉండవు. కనుక గజము ఒక ఆకృతి పొందింది అనేటువంటిది మనం తెలుసుకుంటున్నాం. ఆగజాంతం ఐశ్వర్యం అని తెలుసుకుంటున్నాము. గజము యొక్క ఆకారము గొప్పది. గజము యొక్క మంగళకరమైన శబ్దము చేతనే హస్తినాద ప్రబోధనీయం అని చెప్పి మహాలక్ష్మి ఆవిడ యోగ నిద్ర నుంచి మేల్కొంటుంది అని చెప్పి తెలుసుకుంటున్నాం. మరి మామూలు గజాలకే ఎంత శక్తి ఉంటే విష్ణు శక్తి చేత ఆవృతమైనటువంటి ఆ గజానికి ఎంత శక్తి ఉంది. మరి అమృత కిరణుడైనటువంటి ఆ యొక్క చంద్రుని యొక్క తొలి కిరణముల చేత ప్రభావితమై ప్రచోదితమై లోకంలోకి వచ్చినటువంటి పసుపు కొమ్ములకు ఉండే శక్తి ఉంటుంది. ఈ రెండింటి సమాహారం అమ్మ చేతి ఈ పసుపు బొమ్మకు వచ్చినటువంటి పరిపూర్ణత, శివపార్వతుల యొక్క గొప్ప సంకల్పము చేత ఏర్పడినటువంటి మూర్తిమత్వం అది. కనుక అటువంటి వినాయకుడిని ఈ భాద్రపద మాసంలో మనం పూజ చేస్తూ ఉండే ముందు కూడా చేస్తూ ఉంటాం. అసలు తామలపాకు పైన ఈ యొక్క పసుపు గణపతిని పెట్టడం అనేటువంటిది ముందుగా చేసే మనం ఏ దేవతామూర్తి యొక్క పూజ అయినా చేస్తాం. వినాయకుడిని మట్టితో పూజిస్తాం భాద్రపద మాసంలో. మరి మట్టికి అనంతమైన శక్తి వస్తుంది కదా. శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువులో వస్తాయి. వర్షము చేత భూమి చాలా సస్యవంతం అవుతుంది. కాబట్టి సకాల వర్షం, సజీవ వర్షాలతో ఉండేటువంటి ఆ శక్తిని భూమి సంతరించుకుంటోంది అని అంటే దానికి కారణం ఈ భాద్రపద మాసంలో ఉండేటువంటి దేవతాశక్తి. కనుక భాద్రపద మాసంలో చవితి నాడు అంటే ఈ శుక్లపక్షంలో చవితి నాడు ఒక పరిపూర్ణత్వం వస్తుంది. ఆనాడు ఆ మృత్తికా గణపతి పూజ చేసి మనం అనేకమైనటువంటి సిద్ధులు పొందుతున్నాం. అందులో మనం ఇచ్చేటువంటి సహజంగా పండినటువంటి పంటల చేత ఆవిరి చేత చేసే కుడుములు ఇత్యాది ప్రసాదం పెడుతూ పత్రులన్నీ ఇస్తున్నాం. అంటే అప్పుడే భూమి యందు నవ్యముగా ఆ ఈరికలెత్తినటువంటి ఓషధుల్లాంటి ఆ గరిక కానీ ఆకులు కానీ పత్రములు ఫలములు అన్నిటి చేత పూజ చేస్తున్నాం. కనుక మంగళకరమైన పశువు పైన మృత్తిక నుంచి అప్పుడే ఆవిర్భవించినటువంటి సహజమైనటువంటి పత్రపుష్పముల చేత ఫలముల చేత మనం పూజ చేయటం అనేటువంటిది కేవలం వైజ్ఞానికతే కాదు, అద్భుతమైనటువంటి ఆరోగ్య రహస్యములే కాదు, దాని వెనకాల ఒక సంప్రదాయ రహస్యములన్నీ కూడా ఉన్నాయి. దీనికి కారణమైనటువంటిది శివపార్వతుల సంకల్పమైనటువంటి అమ్మవారి యొక్క చేతితో బయటికి వచ్చినటువంటి శక్తి చేతిలోంచి బయటికి వచ్చినటువంటి ఈ వినాయక పూజ. కనుక ఈ హరిద్ర వినాయక పూజ అనేటువంటి దాన్ని మనం చేస్తూ ముందుగా శుక్లాంబరధరం విష్ణుం అంటాం. అంటే సకల దేవతల పూజ చేసినటువంటి ఫలం వస్తుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గుర్తించాలి. శుక్లాంబరధరం విష్ణుం అంటే ఆయన తేజస్సు ఎలా ఉంటుంది? ఐరావతి తేజస్సు కదా, తెల్లటి కాంతులు అనమాట. శుక్ల అంబరధరం అంటే అంబరం అంటే ఆకాశం అనే అర్థం ఉండవచ్చు, వస్త్రం అనేటువంటి ఆ అర్థము ఉండవచ్చు. శుక్ల అంబరధరం విష్ణుం అంటే విష్ణు తేజస్సు, వ్యాపించినటువంటి తేజస్సు. శశివర్ణం చంద్రకాంతితో ఉంటుంది. అలాగే చతుర్భుజం అంటే చంద్రకాంతి అని అంటే ఈ లోకంలో కాలానికి కూడా చంద్రగమనమే. చూడండి చంద్రుడు ఎలా ఉంటాడు, మొదటి శుక్లపక్షంలో ఏమో ఒక రకంగా ఉంటాడు, కృష్ణపక్షంలో క్షయాన్ని పొందుతూ ఉంటాడు, శుక్లపక్షంలో వృద్ధి పొందుతూ ఉంటాడు. శశి అనేటువంటి దానికి కుందేలు అనే అర్థం కూడా ఉంది. కుందేలు చూడండి 1.5 అడుగు దూకుతుంది, దాటు పెడుతుంది, మళ్ళీ 1.5 అడుగు దూకుతుంది. అలాగా శశి వర్ణం అంటే స్వభావము, వర్ణం అంటే స్వభావం అనే అర్థం. శశి వర్ణం అంటే చంద్రకాంతి అనేటువంటిది ఒక అర్థము, ఆహ్లాదకరము అని చెప్పడానికి ముందు తెలుపు చెప్పారు, మళ్ళా శశివర్ణం మళ్ళా తెలుపు చెప్పడం ఎందుకు అని అంటే ఇక్కడ ఏంటంటే యథా ప్రహ్లాదన చంద్ర, చంద్రుడు వల్లే ఆహ్లాదం ఇస్తాడు అని. కాబట్టి ఇక్కడ ఆహ్లాదం ఇచ్చేటువంటి వాడు శశివర్ణం. చతుర్భుజం 4 చేతులు ఎందుకు ఉండాలి అంటే
చతుర్నాం పురుషార్థానాం దాతాదేవస్ చతుర్భుజ. మనం ఇంట్లో పూజించే వినాయకుడికి ఇప్పుడంటే ఎన్నో పెట్టేస్తున్నారు, కానీ శాస్త్రీయ రీత్యా ధర్మార్థ కామ మోక్షములు ఇచ్చేటువంటి మూర్తిగా 4 చేతులతో వినాయకుడినే ఉంచాలి. అయితే అలంకరణలు ఏవి అనేటువంటివి కొంత మనకి ఆగమాలు వివిధమైన ప్రయోజనాల కోసం చెప్తున్నాయి. కనుక చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. అసలు ముందు మనస్సు ప్రసన్నమైపోతే తర్వాత మనం చేసే కార్యముల్లో ఏకాగ్రత కుదిరి అవన్నీ సఫలం సుఫలం అవుతాయి. కనుక ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్న ఉపశాంతయే. ముందు విఘ్నములకు అన్నింటికీ తొలగించేటువంటి ఆయన ప్రార్థన చేయగానే మనసు ప్రశాంతమైపోతుంది. తర్వాత మనస్సుకి ఒక చంద్రోదయం అయితే సముద్రం ఉప్పొంగినట్టుగా అలా ధర్మకార్యములు చేయాలనేటువంటి ఒక ఉత్తేజం కలుగుతుంది. ఇలాంటివన్నీ జరగడానికి ఆ యొక్క శివపార్వతుల చేతిలో రూపుదిద్దుకున్నటువంటి ఆ శివ సంకల్పము చేత ఏర్పడినటువంటి ఆ హరిద్రా గణపతి యొక్క మూర్తే కారణం గనక హరిద్రా గణపతి పూజతో మనం అన్ని కార్యాలు చెయ్యాలి అని చెప్పి మనం ఈ భాద్రపద మాసంలో చవితి నాడు సంకల్పిద్దాం. ఇంకా ఎన్నో మహిమలు ఉన్నాయి, అంతర్లీనమైనటువంటి వాటిని ఉన్నాయి. ఈ చెప్పిన విషయములతో కొత్త విషయములను మనం చేర్చుకుంటూ పోతూ ఉంటే విస్తారమైనటువంటి జ్ఞానం కలుగుతుంది. ఈ మృణ్మయ గణపతిని చేసేటప్పుడు కూడా అంటే హరిద్రా గణపతి అనగానే నీళ్లు పోసి మంచి పసుపుతో మనం తయారు చేసి పూజిస్తాం. కానీ ఆ పసుపు ముద్ద వెనకాల మనం పెట్టుకుని ఈ చవితి నాడు పూజించేటువంటి ఈ మట్టి కూడా భాద్రపద మాసంలో బంకమట్టిని తీసుకొస్తాం. దాన్ని చక్కగా మనం రేఖలుగా మనం తీర్చిదిద్దుతాం. ఓంకారాకృతిలోకి వచ్చేస్తుంది. ఆ వచ్చినటువంటి ప్రతిమలో మనం అసలు తులసి విష్ణుప్రియ తులసి అంటారే, ఎందుకు శాశ్వతత్వానికి సనాతనత్వానికి ఆ తులసికి అంత శక్తి వచ్చిందంటే యన్మూలే సర్వశాస్త్రాణి యన్మధ్యే సర్వదేవతా యదగ్రే సర్వవేదాశ్చ తులసీ త్వాం నమామ్యహం. సమస్త పుష్కర నదులకి కూడా మూలం ఏది అంటే తులసి. యన్మూలే సర్వతీర్థాని యన్మధ్యే సర్వదేవతా. సమస్తమైన దేవతలు కూడా తులసి మధ్య భాగంలో ఆశ్రయణాన్ని పొంది ఉంటారు. యదగ్రే సర్వవేదాశ్చ. మనకి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి పరమ పవిత్రమైనటువంటి వేద రాశికి ఆధారమైనటువంటి తులసి అగ్రభాగం. కనుక ఇలాంటి శాస్త్రములు విద్యలు అన్నీ ఉపశాఖలుగా కలిగి భాసిల్లేటువంటి జ్ఞానరూపిణి అయినటువంటి తులసి యొక్క బీజములతో ఆ యొక్క మృణ్మయ గణపతిని తయారు చేసుకుని పూజించటం అనేటువంటి సంప్రదాయం మనకున్నది. దీనివల్ల సనాతనత్వమైనటువంటి వినాయక తత్వములో మహత్వము కూడా చేరిపోతుంది. దీన్నంతా కూడా మనం ఇతోధికంగా కూడా తరువాత కాలంలో తెలుసుకుందాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.